హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఇస్ లిల్లీ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం అబుదాబిలో లుల్లు మార్కెట్కి వచ్చాము. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని కూడా అంటారు. వై బికాస్ ఇది షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అలానే ఆపోజిట్గా గ్రాసరీ షాపింగ్ కూడా ఉందన్నమాట. షాప్ అయితే చాలా పెద్దది, నడిచి 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 కాలు అరిగిపోతున్నాయి మాకు, అంత పెద్దగా ఉంది ఈ షాపు. ఇక్కడ మనకి చీపెస్ట్ ఐటమ్ నుంచి రిచెస్ట్ ఐటమ్ దాకా అన్నీ దొరుకుతుంది. షాప్ మొత్తం వుడ్తోనే చేశారు, మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్రౌన్ కలర్ ఉన్న సీలింగ్ అంతా వుడ్డే అనమాట. సో ఇలా సెంటర్లో కూడా షాప్స్ పెట్టారు, సైడ్సే కాకుండా. ఇక్కడ మనకి గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా అయితే బట్టల షాపే కనిపిస్తున్నాయి అన్నమాట నాకు. అండ్ ఈ మధ్యలో పియానో ఉంది కదా, దీన్ని ఎవరైనా ప్లే చేయొచ్చు వచ్చిన వాళ్ళు. మేకప్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి షాప్స్లో, లైక్ ఎక్కువగా లేడీస్కి సంబంధించిన ఉన్నాయన్నమాట. పర్ఫ్యూమ్స్, డ్రెస్సెస్ అన్నీ. ఇదేదో షుగర్ క్యాండీ మిషన్ అనుకున్నాను, కాదు, పెద్ద స్లైడ్ అంట. చాలామంది ఎక్కారు, నాకైతే భయం వేసింది. అండ్ ఇక్కడ మంచి బొటెక్ ఉంది, డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి కదా. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంట. అండ్ ఇక్కడ ఒక టాయ్ షాప్ కూడా ఉంది, దాని పక్కనే ఈ షాప్ ఉంది. ఇది భలే అట్రాక్ట్ చేస్తుంది నాకు, ఎందుకంటే భలే ఉన్నాయి క్యూట్ క్యూట్గా. చిన్న చిన్న స్టోన్స్ ఇవి. చిన్న స్టోన్ కూడా 1000-1500 అలా ఉంది. చాలా ప్రీషియస్ స్టోన్స్ అంట ఇవన్నీ, అందుకనే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవి చూడ్డానికి భలే క్యూట్గా అనిపించాయి నాకు, అందుకే చాలాసేపు చూస్తూనే ఉన్నాను ఈ షాప్లో. ఇక్కడ బుద్ధ, ఏంజల్స్ అన్నీ చాలా బాగున్నాయి కలెక్షన్. కప్స్, ఇవైతే వేస్ట్గా తిట్టడానికి అనమాట, మనకి ఎందుకని చెప్పి వచ్చేసాము. చూడండి, స్టోన్స్తో భలే చెక్కారు కదా ఇవన్నీ. అండ్ మనం ఏ మాల్కి వెళ్ళినా ఇలాగ ఏటీఎం మిషన్ ఉంటుంది, మనీ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం లుల్లు హైపర్ మార్కెట్కి ఎంటర్ అయిపోయాము, అంటే గ్రాసరీ షాపింగ్ అనమాట. సో ఇక్కడ మనకి అందరూ అనుకుంటారు అబ్రాడ్లో ఏమీ దొరకదు అని చెప్పేసి, బట్ అలా ఏమి ఉండదు. మనకి ఫుడ్ అంతా అవైలబుల్గా ఉంటుంది. కొన్ని బయటికి వెళ్తే మనకి ఇండియాలో ఉన్నంత టేస్ట్ రాదు, కానీ బట్ మన ఇంట్లో అయితే మాత్రం మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఏం తీసుకున్నా ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చూసి తీసుకుంటారు, ఎందుకంటే మ్యాక్సిమం 1 వీక్ 1 మంతే ఉంటుంది. మంచిగా ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ జ్యూసెస్ కూడా ఉన్నాయి, రకరకాల జ్యూస్ ఉన్నాయి. పుడింగ్స్, సమ్ హెల్దీ డ్రింక్స్, డైట్ డ్రింక్స్, ఇవన్నీ ఉన్నాయి. వాటికి కూడా ఎక్స్పైర్డ్ డేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ పికిల్స్ చూసి చాలా టెంప్ట్ అయ్యాను, కానీ మా హస్బెండ్ ప్రియాయే బాగుంటుందని చెప్తే ఇంక వదిలేసాము. దానికి ఆపోజిట్గానే ఇలాగ ఫుడ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది, మనకు కావాలంటే తినచ్చు అనమాట. చూసారా చికెన్ని ఎలా పెట్టేశారో. ఇక్కడ సుషీ కూడా ఉంది, ట్రై చేశాను, అంతేమీ బాగలేదు. దీనికి కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి, 1 మంతే ఇచ్చాడు. చికెన్ అయితే ఇలా పెట్టి సెల్ చేస్తారనమాట, ఫ్రెష్ే ఉంటుంది. దానికి కూడా ఉంటాయి ఎక్స్పైరీ డేట్స్, జస్ట్ 3 days 4 days ఇస్తారు. అండ్ ఇలా ఆయిల్స్ ఇలా అమ్ముతారనమాట. ఇవి ఫ్లవర్ ఆయిల్స్. రైస్ బ్యాగ్స్ అయితే 5 kgs బ్యాగ్ ఉంటుంది. అండ్ ఇంకా చాక్లెట్స్ అన్నీ సేమ్ అండ్ డీమార్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇలాగా గరం మసాలా అలాంటి మసాలాస్ అన్నీ అలా అమ్ముతారు. అండ్ సైడ్ని నట్స్ అమ్ముతారనమాట, ఆల్మండ్స్, పిస్తా, జీడిపప్పు, ఇవన్నీ. మిల్క్ అయితే మనకి డైలీ వచ్చి ఇవ్వడానికి ఎవరు ఉండరు, ఇలా బాటిల్స్ తీసుకెళ్ళిపోయి 1 వీక్ యూస్ చేయాలి. అండ్ కర్డ్ ఇలా ఉంటుంది అనమాట. ఇంకో సైడ్ అయితే మనకి ఫిష్ ఉంటుంది అనమాట, చాలా ఫ్రెష్ ఫిష్ అమ్ముతారు. ఫిషే కాదు, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ పెద్ద పెద్ద ఉంటాయి. చూడండి ఐస్ ఎలా అమ్మేస్తున్నారు. ఇంకొక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్కి మేము వెళ్ళలేదు ఓపిక లేక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టాటా.